ప్రచారం చేసింది ఇప్పటికి కూడా అమరావతి నాశనం చేశాడు, లేకపోతే పోలవరం నాశనం చేశాడు, లేకపోతే కనుక దాని పేరు స్టీల్ ప్లాంట్ అంటూ ఇవన్నీ నెగిటివ్ ప్రచారం చేసుకొచ్చింది. వైసీపీ వాళ్ళు బీజేపీ మీద నెగిటివ్ ప్రచారం చేసింది 5-10% కూడా ఉండదు మోడీ గవర్నమెంట్ మీద. 5-10% కూడా ఉండదు. కానీ తెలుగుదేశం ఓటర్లకి మాత్రం 100కి 95 మందికి మాత్రం మోడీ గురించి నెగిటివ్ ప్రచారమే చేశారు. మీరు చెప్పింది ఏ ఒక్కటి కూడా మోడీ వల్లని వీళ్ళు మాట్లాడరు. వీళ్ళు మాట్లాడరు. వాళ్ళు అకస్మాత్ ఇప్పుడు వాళ్లే కదా కలుస్తోంది. జనాలకు తెలియదా? పూర్తి జనాలకు తెలిసినా కూడా ఇక్కడ బాబు కంటే మోడీ గొప్పోడు అనుకునేటట్టయితే మోడీకే వచ్చేగా ఓట్లు బేసిక్ గా. ఇక్కడ ఇది ఎట్లా ఉందంటే మన రాష్ట్రంలో పరిస్థితి మోడీ కావాలి కానీ మనవాడికి తోడుండాలి. అంటే ఇక్కడ మోడీ వద్దు, అది కేంద్రంలో మోడీ కావాలి, అది ఇక్కడ మనవాళ్ళే కావాలి. అట్లాంటి సిచ్యుయేషన్ లో ఏముంటది. అదే సందర్భంలో మధ్యతరగతి ఎగువ మధ్య తరగతి మాత్రం తెలుగుదేశం టర్న్ అవుతారు ఖచ్చితంగా. ఈ ఇంపాక్ట్ బీజేపీతో కలవడం వల్ల నేను ఇందాకనే చెప్పినట్టు పట్టణ ప్రాంతాలు ఎడ్యుకేటెడ్ తటస్థ ఓటర్లు ఇటు తెలుగుదేశం కూటమి టర్న్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ హార్డ్ కోర్ తెలుగుదేశం ఓటర్ ఉంటారు చూడండి గ్రౌండ్ లెవెల్, అక్కడ అంత తొందరగా షిఫ్ట్ కాకపోవచ్చు. దేశం అంతా చాలా రాష్ట్రాల్లో దీర్ఘకాలిక వ్యూహాలతో వెళ్లే భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో దానికి ఎగ్జంప్షన్ ఇస్తోందా? మినహాయింపు ఇచ్చి ఇమీడియట్ ప్రయోజనం చూసుకొని పొత్తుకు రెడీ అవుతుందా? వాస్తవంగా ఇవాళ ఈ పొత్తు సంగతి ఏందో తేలితే కానీ చెప్పలేము. యాక్చువల్గా అయితే ఇక్కడ అసలు పట్టించుకోలేదు ఇన్ని రోజులు. అవును, ఇన్ని రోజులు. ఇప్పుడు ఇవాళ మాత్రం మాట్లాడుతుంది.